మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ దిస్ ఇస్ సత్యం ప్రసాద్. నవంబర్ 17, 2015 సంవత్సరంలో దివంగత మేయర్ దంపతులు కటారి అనురాధ మోహన్ దంపతులను హత్య కేసులో ఈరోజు ప్రధాన నిందితులను జిల్లా కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన A1 నుంచి A5 5 మంది ప్రధాన నిందితులు, అందులో A1 నిందితులైన చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ ఈ 5 మందికి కూడా ఈ నెల 27వ తేదీన నేర నిరూపణ కావడంతో వారికి శిక్ష విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన తీర్పు 27వ తేదీకి వాయిదా వేశారు. మిగిలిన వారు అందరిపైన కూడా కోర్టు కేసు కొట్టివేసి వారికి పూచికత్తు బాండుతో 6 నెలల పాటు ఇక్కడే ఉండాల్సిందిగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో చిత్తూరు చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ దేవుడు న్యాయం పక్క ఉన్నాడని, న్యాయం గెలుస్తుందని, ఈ నెల 27వ తేదీన తీర్పు కఠినంగా ఉండాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఆమె చింతిస్తున్నామని, ఈ అన్యాయానికి దేవుడు న్యాయం పక్క గెలిపిస్తాడని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే 2015 నవంబర్ 17 మా అత్తమామైన కటారి అనురాధమ్మ కటారి గారిని మన మున్సిపల్ ఆఫీస్లో దారుణంగా హత్య జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి కూడా న్యాయం కోసం పోరాడుతున్నాము. ఈరోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పుని స్వీకరిస్తూ A1 to A5 శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ణయించమైనది. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది నెల 27వ తారీఖున సోమవారం కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన కఠిన శిక్ష పడుతుందని కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ రోజు